హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. నేను మీ మౌనిక. ఈరోజు మనం చేసే రెసిపీ కారపూస అండి. కారపూసలో ఏముందో స్పెషల్ అనుకుంటున్నారేమో, ఇది మనం ఆలూతో చేస్తున్నాం అనమాట. బంగాళదుంపతో చేసే కారపూస చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా వచ్చింది. ప్రాసెస్ ఏంటో చూద్దాం, ఈజీ వేలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మనం బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకోవాలి. నేనైతే పీల్ ఆఫ్ చేసి ఉడకబెట్టాను, లేదంటే మామూలుగా కూడా ఉడకబెట్టుకొని పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఉడికే లేదో చెక్ చేసుకోండి. బాగా ఉడికిన తర్వాత వీటిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఓన్లీ ఉడికిన దుంపలు మాత్రమే తీసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలండి, వాటర్ లేకుండా. వీటిని స్మాషర్ సహాయంతో మంచిగా మెత్తగా స్మాష్ అయిపోయేలాగా మనకి ఒక మంచి మెత్తటి పేస్ట్లా అయిపోవాలి. సో ఆ విధంగా మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి, ఎక్కడ ఉండకుండా చూసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా స్మాష్ చేసుకొని ఒక మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇందులోకి మనం ఒక 1 స్పూను గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం ఒక 2 చిటికెళ్ళు పసుపు, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ మనం దీనికే కాదండి, మనం ఇంకా ఇందులోకి శనగపిండి కూడా యాడ్ చేస్తాం. సో దానికి కూడా తగ్గట్టుగా తీసుకోవాలి సాల్ట్. నెక్స్ట్ అలాగే ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు కారం తీసుకొని, ఇందులోకి 1 కప్పు వరకు నేను తీసుకున్నాను. గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 60-70 గ్రామ్స్ వరకు ఉంటుంది శనగపిండి. అలాగే ఒక 2 స్పూన్స్ వరిపిండి తీసుకున్నాను, క్రిస్పీనెస్ బాగా వస్తుందని చెప్పేసి. సో మొత్తం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం వాటర్ అయితే యాడ్ చేయట్లేదు, నాకు ఈ బంగాళదుంపలో ఉన్న తేమ అయితేనే సరిపోయింది. ఆ వాటర్ అనేది ఇంకా ఎందులోని కూడా ఎక్కువ యాడ్ చేయలేదన్నమాట. సో ఆ విధంగా మొత్తంగా గట్టిగా బ్రష్ చేస్తూ కలుపుకున్నట్లయితే ఇలా మెత్తటిగా ఒక డవ్లాగా ప్రిపేర్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. గట్టిగా లేకుండా సాఫ్ట్గానే ఉండేలా చూసుకోండి. ఒకవేళ వాటర్ తక్కువ ఇలా అంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను, అంటే అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి. ఇలా మెత్తగా చేసుకున్న దాన్ని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, మనకి అయితే బాగా ప్రిపేర్ అయింది. ఇది మరీ పలుచగా ఉన్నా సరే జారిపోతుందండి మనకి పూస అనేది. సో చూసుకోండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కదా, నేనైతే ఈ కారపూస వేసుకొని మనకి మిషన్స్ ఉంటాయి కదా, జంతికలు వేసుకుంటారు, అలా జంతికలు, కారపూస, రిబ్బన్ పకోడా ఇవన్నీ వేస్తాం కదా, అలాంటి మిషన్ ఉంటుంది కదా, అందులోనే ఉంటుంది ఇది కూడా కారపూస వేసుకునేది. నేను దీనికైతే ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను, సాఫ్ట్గా జారుతుందని. సో నేను తీసుకున్న ముద్దనైతే ఇందులోకి పెట్టుకున్నాను. సో ఇలా సెట్ చేసుకోవాలి. ఇందులోకి సెట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది తీసుకోవాలి స్టవ్ మీదకి. చూస్తున్నారు కదా, ప్రెస్ చేస్తే ఎంత సన్నగా వస్తుందో, ఈ విధంగా అయితే ఉండాలి మనకి. సో ఇలాగ ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టుకొని అందులోకి మనం ఇలా ప్రెస్ చేస్తూ వేసుకుంటే సరిపోతుందండి. చూసుకోండి, ఆయిల్ అనేది హీట్ చేతికి తగులుతుంది, డైరెక్ట్గా వేస్తున్నాం కదా, చాలా హీట్ అనేది వస్తుంది, చూసుకొని వేసుకోండి. ఇది కారపూస మనకి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, వితిన్ 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, వేసిన వెంటనే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోయింది. చూసుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మంచి క్రిస్పీనెస్ వస్తుందండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా తెలుస్తుంది, మనకు ఆలు ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది తినేటప్పుడు. ఇలా మొత్తం అంతా కూడా ఇలా కారపూసగా ఇందులో అనేది వేసుకోవాలి. ఇది మనం అప్పటికప్పుడు పిల్లలకి చేసి పెట్టినా చాలా టేస్టీగా తినేస్తారండి.
ఇది మన స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చక్కగా వాళ్ళకి డిఫరెంట్గా ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫ్రై అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. సో ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకొని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడం కోసం నేనైతే కరివేపాకు కూడా ఫ్రై చేసి పైన వేసాను. మంచి కలర్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందని చెప్పేసి. ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.